Hi everyone, this is Shweta. My name is Zinder and welcome to our Channel. It's time for next scene from movie Agent Sai Srinivasa Athreya. Let's watch it. Let's watch it. Venkatachalam. Kalam. Okay. Hey. Got scared. ఏం చేస్తావా ఎవరు చంపేసావా నేనెందుకు చెప్తాను సార్ అది ఫోన్ చేస్తే నేను బ్యాగ్ దగ్గర బాడీ పార్క్ పార్కులో అని చూస్తున్నావా సార్ నేను డిటెక్టివ్ ని అరెస్ట్ చేయండి సార్ చెప్పడానికి ఓ ఫేమస్ డిటెక్టివ్ అరెస్ట్ చేయడం అంత easy అరే కాదు. రే రే రే. తెలీదు పడలేకించు సార్ ఏమి స్టైల్ సార్ మ్యూజిక్ లాగుంది సార్ సరే సార్ అసలు ఆ హైట్ ఆ యూనిఫామ్ అమితాబ్ బచ్చన్ అరే రే రే రే. నేను నిజంగా చాలా పెద్ద detective సార్ ప్లీజ్ Sirish Watson, I can't possibly tell you. Sirish Watson. Upon your late arrival. Please do the needful to get me out of this godforsaken place. Thank you so much. What a bloody brilliant day. సార్ నేను Sherlock Holmes లేపురా. ఈనాడులో క్రైమ్ రిపోర్టర్ని సార్. అయితే సార్ మీరు అరెస్ట్ చేశారు కదా సార్ ఆత్రేయ వాడు నా ఫ్రెండ్. వీడు వాడి ఫ్రెండ్ రా వీడియో ఆపేయండి సార్ తను చాలా ఫేమస్ డిటెక్టివ్ సార్. మీరు పొరపాటున అరెస్ట్ చేస్తుంటారు. ఫేమస్ అని చెప్పకు పక్క వీధిలో వాడి పేరు ఎవరికి తెలియదు వీడి ఫేమస్ ఏంటి నేను కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే వాడు అక్కడికి వెళ్ళాడు సార్. క్రైమ్ రిపోర్టర్స్ అంటారు యో నీ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని సస్పెక్ట్స్ అంటారు సో నాకు వీడే సస్పెక్ట్ వదిలే సమస్య లేదు బెయిల్ తీసుకా వదిలేస్తాను కోర్ట్ హాలిడే సార్ ఈరోజు. రేపు పొద్దున వరకు బెయిల్ రాదు. ఈరోజంతా ఓకే. ఏం కంగారు పడుకో బాగా చూసుకుంటాం కావాల్సినంత తిండి పెడతాం అడిగేదాకా కొడతాం బయటికి ఎలా తీసుకురావడం నాకు తెలుసు. బస్ స్నేహ. తెలిస్తే పోయా పని చూసుకో నాతో ఇసోళ్ళెందుకు అరే రే రే. Yeah, do it, come on. ఓకే వండేనే కదా ఫైన్ డిటెక్టివ్స్ కి అరెస్ట్ అవ్వడం చాలా శుభం రా. ఓకే. నా లైఫ్ మీద బయోపిక్ తీసారనుకో ఈ జైల్ సీనే దాంట్లో ఎమోషనల్ వాడు ఒక్కడే బాగా గుర్తుపెడుతున్నాడు అంతే. డోంట్ వరీ రేపు స్టైల్ బయలు తీసుకుని రా. అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు వెళ్ళండి వీడు బతుక్కో బయోపిక్ అంట బయోపిక్ తీస్తే క్యారెక్టర్లన్నీ వీడియో చేసుకునేలా ఉన్నాడు సార్. ఇంకెన్ని రోజులు నుండి ఇలానే చెప్తా అంట అనవసరంగా ఇప్పుడు దాకా నీకు బోల్డ్ అంత ఫీజు ఇచ్చాను బొక్క. ఏంటి బొక్క ట్రై చేస్తున్నానయ్యా నీకు వారం రోజుల్లో బెయిలిపిస్తాను నమ్ము. ఓకే. ఇంకా వారమా? సరే సరేలే. ఏమైంది తమ్ముడు? ఏం లేదు సార్ పోయిన నెల మా ఊర్లో దొంగతనం జరిగింది ఆ తర్వాత పోలీసులు నన్ను అరెస్ట్ చేశారు. అలా నేను దొంగనయ్యాను కానీ ఆ దొంగతనం నేను చేయలేదు సార్. ఈ మొక్క లాయర్ వాడికి చెప్పి బెయిల్ ఇప్పించరా అంటే సాక్ష్యాలు సరిపడలేదు బెయిల్ రావట్లేదు అని సోదంతా చెప్పాను. మీ లాయర్ ని నువ్వు ఆ రోజు ఊర్లో లేవని చెప్పు. అదేలా సార్? నువ్వు ఆ రోజు సాయిబాబా ప్రవచనాల కోసం చెన్నై లేవని చెప్పు. ఏదైనా థియేటర్ కి వెళ్ళి సినిమా చూసినటువంటి సినిమా టికెట్లు అరే वो दृश्यम का मूवी है ना ये. ఫేక్ టికెట్లు ఇవన్నీ రెడీ చేసుకుని నువ్వు ఆ రోజు చెన్నైలోనే ఉన్నట్టు ఫేక్ స్టోరీ క్రియేట్ చేయమను. నువ్వు నిర్దోషివి అసలు ఆ రోజు ఊర్లోనే లేవని సాక్ష్యాలు సృష్టించమను. మీరు చాలా గ్రేట్ సార్. థ్యాంక్స్. ఇంకో విషయం మీ లాయర్ ని కొంచెం పుస్తకాలు చదవడం ఆపి సినిమాలు చూడమని స్వామి. సినిమా నాలెడ్జ్ లేకుండా అసలు కేసులు ఎలా డీల్ చేస్తారా వీళ్ళు? సార్ నాకు కూడా వెళ్ళి రావట్లేదు సార్. సార్ కాదు ఏజెంట్ ఏజెంట్. ఏజెంట్ సాయి శ్రీనివాస్ निवास आते हैं. రెడీ
వీడికి 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 వాడికి వీడికి వీళ్ళందరికీ పిలిపిస్తాను రాత్రి. చెప్పండి ఏం చేశారు? నేను ఏంది ఫుడ్? వెంకటరమణ హోటల్ నుంచి ఫుల్ మీల్ చెప్పండి. నమస్తే సార్, రండి. మీరు కూడా జాయిన్ అవ్వండి. గురుగారు ఏమైంది సార్? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరితో మాట్లాడట్లేదు, అన్నం కూడా తెలియదు. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం? ఏ ప్రాబ్లం ఉన్నా సార్ మిమ్మల్ని क्या हुआ? एकदम सीरियस है बंदा. दिव्य దివ్య ఎవరు సార్? దివ్య నా కూతురు బాబు. ఏమైంది మీ కూతురికి? డబ్బులు లేని పేద పిల్లలకి పుస్తకాలు కొనివ్వటం, ఓకే వాళ్ళకి చదువులు చెప్పించటం, ఇలాంటివన్నీ చేస్తుండేది బాబు. మొన్న 18వ తేదీన ఒంగోలు ఏదో పని ఉందని వెళ్ళింది. ఆ రోజు రాత్రి 10 గంటలప్పుడు నాకు ఫోన్ చేసింది. నాన్న, నాకు భయం వేస్తుంది, ఆ ముగ్గురు నన్ను, అందులో ఫోన్ కట్ అయిపోయింది బాబు. ఓకే. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఫోన్ కలవలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు, ఎవరికి చెప్పుకోవాలో తెలియలేదు. కంప్లైంట్ ఇచ్చాం బాబు. అక్కడ ఉన్న ఇన్స్పెక్టరు, ఇక్కడ గుర్తు తెలియని శవం ఉంది, నీ కూతురో కాదో చూసి వెంటనే ఐడెంటిఫై చేసి చెప్పు అన్నాడు బాబు. నాదివే బాబు, నాదివే. లవ్ ఫెయిల్యూర్, అరే రే రే రే, నై నై. ఇన్స్పెక్టర్. కానీ బాబు, నా కూతురు సేవాన్ని చూసిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది బాబు. రేప్ చేసి అరే రే రే. ఆ ఇన్స్పెక్టర్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు బాబు. ఊరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఏదో అర్థం కావడం లేదు బాబు. ఊరుకోండి సార్, మీకు ఎవరి మీద అనుమానంగా ఉందా? అంటే మీ అమ్మాయి ఏమైనా చెప్పిందా ఎవరైనా? ఆ రోజు నా కూతురు శవం దగ్గర తన సెల్ ఫోన్ దొరికింది బాబు. ఓకే. ఆ రోజు రాత్రి 10 గంటలకు నాకు ఫోన్ చేసిందని చెప్పా కదా, ఆ ఫోన్ కాల్ లిస్ట్ అంతా చూసాం. అదే రోజు రాత్రి 9 గంటల నుంచి 9:55 వరకు వరుసగా 3 నంబర్ల నుంచి 4 సార్లు కాల్స్ వచ్చినట్లుంది. నాకు అనుమానం వచ్చి వెంటనే ఒంగోలు స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారికి చెప్పా, ఫోన్ ఇచ్చా. ఈ నెంబర్లు ఎవరో మేము వెరిఫై చేస్తాము, నువ్వు వెళ్ళిపో, తర్వాత రా అన్నారు. రెండోసారి వెళ్తే, అసలు నువ్వు ఫోన్ ఇప్పుడు ఇచ్చావు, వీళ్ళు మనూరు పోలీసులు కదా అని ఏళ్ళ దగ్గరికి వస్తే వెంకటాచలం ఆడెవడో చీటీ పాటలు పెట్టి జనం దగ్గర డబ్బులు వసూలు చేసి పారిపోయాడు, నువ్వే రాడు అని చెప్పి నన్ను. మీ అమ్మాయికి ఏదో 3 నంబర్ల నుంచి కాల్ వచ్చింది అన్నారు కదా. ఓకే. ఆ నంబర్లు ఎవరివి, పేరేమని తెలుసా మీకు? పేర్లు తెలియదు కానీ బాబు, ఎందుకైనా మంచిదని నంబర్లు రాసుకున్నా బాబు. ఓ, ఒకసారి చూడొచ్చా? ఇవిగో బాబు. మీ అమ్మాయి ఫోటో నాది? అవును బాబు. ఎవరో నేను కనుక్కోవడానికి ట్రై చేస్తాను. ఏడవకండి సార్, ప్లీజ్ ఏడవకండి. మనం బాగా ప్రేమించిన వాళ్ళు చనిపోయినప్పుడు ఆఖరి చూపు చూడాలని మనకు ఉంటుందిగా బాబు. కానీ నా కూతురు శవాన్ని చూసిన తర్వాత ఎందుకు చూశానంటే భగవంతుడు అనిపించింది బాబు.
ये ढूंढेगा सब। हाँ मुझे भी लग रहा है। ఏంటి ఏజెంట్ రిలీజ్ అయ్యారుగా అయినా ఎందుకు అలా ఉన్నారు? నిన్న రాత్రి లాకప్లో వ్యక్తిని కలిసిన స్నేహ. వాడు అమ్మాయిని ఎవరో రేప్ చేసి దారుణంగా చంపేశారంట. ఆయన వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఈయన మీద తప్పుడు కేసేసి బిలాంగింగ్స్ అన్ని సీజ్ చేసి 4 దాన్ని లాకప్లో పడేశారంట. అసలు రాత్రంతా వాళ్ళ అమ్మాయి గురించి చెప్పుకొని ఏడుస్తానే ఉన్నాడు. ఆ డెడ్ బాడీ దొరికిన పరిస్థితి అసలు చెప్తుంటేనే నాకు అసలు ఒక తండ్రికి హఠాత్తుగా ఒక రోజు వాళ్ళ అమ్మాయి అలా చనిపోయింది, అది కూడా అలాంటి కండిషన్లో బాడీ దొరికితే ఆ తండ్రి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ఈ కేసు మనం టేకప్ చేద్దాం. మారుతిరావు నాకు ఇచ్చిన 3 numbers. ఈ ముగ్గురు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాడి ఈ కేసు డీటెయిల్స్ బయటికి రండి కూడా ఆపుతున్నారు అన్నాడు. పోలీసులు కూడా అందుకే వాళ్ళని ప్రొటెక్ట్ చేసి కేసుని నొక్కేస్తున్నారు. ఆ ముగ్గురు డీటెయిల్స్ కనుక్కోసం ఎవరు ఏంటి ఓకే ఏజెంట్. రేపు నన్ను సబ్ జైలుకి షిఫ్ట్ చేస్తా ఉన్నారు ఇక్కడి నుంచి. 2 రోజుల్లో మిమ్మల్ని వచ్చి కలుస్తాం. ఓకే. నా పేరు మారుతి. మీ పేరు? ఏజెంట్ సార్ బాబు అని పిలిచావు. ఫస్ట్ నంబర్ అజయ్ అంటాడు. జై బృందావన్ అపార్ట్మెంట్స్ బిహైండ్ రైల్వే స్టేషన్ నెల్లూరు. సెకండ్ నంబర్ నెక్స్ట్ ప్రింట్ హర్ష ఎవడు ఆర్కేపురం నెల్లూరు. మూడోది వసుదాన్. నో ఫోటో. ఫోటో లేదా? ఈ 3rd నెంబర్ ఫోటో డేటాబేస్ లో లేదు. ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్. సరే फर्स्ट ही मूड एड्रेस लगा दो. ओके. ये नो फोटो वाली लड़की में कुछ रहेगा ना मतलब. హలో మేడం. మా బాత్రూమ్ క్లీన్ గానే ఉన్నాయండి. దానికోసం రాలేదు మేడం. అవునా? మా బట్టలు కూడా తెల్లగానే మెరుస్తున్నాయండి. అయ్యో దానికోసం కూడా కాదు మేడం. కొంప తీసి మీరు మీ టూత్ పేస్ట్ లో ఉప్పు ఉందని ఆగాంగా? లేదు మేడం, మేము 1 ఫ్లైట్ కొరియర్స్ నుంచి వస్తున్నాం మేడం. ఓ అజయ్ గారి కోసం కొరియర్ వచ్చింది మేడం. అది చెప్తుంటేనే మీరు పొరపాటు పడ్డారు. సచిన్ టెండూల్కర్. యాక్చువల్లీ 18 ఆ రోజు ఫోన్ చేస్తే కలవలేదు. 18 ఆయన ఊర్లో లేరండి. అదే చెప్పారు మేడం సారు. అది ఎక్కడికి వెళ్తున్నా అన్నారు? ఒంగోలుకి. ఒంగోలు. అదే ఒంగోలు వెళ్తున్నా అన్నారు. తర్వాత ఫోన్ చేసి ఈ రోజు రమ్మన్నారు మేడం. పర్లేదు నాకు ఇవ్వండి. సారీ మేడం, ఏం అనుకోకండి, కంపెనీ పాలసీ. అజయ్ గారికి మాత్రమే ఇవ్వాలి. ఒకసారి పిలిస్తే. ఆయన ఇంట్లో లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. వచ్చేసరికి ఈవినింగ్ అవుతుంది. పర్లేదు మేడం, నేను సాయంత్రం మళ్ళీ వస్తాను. ఓకే థ్యాంక్ యూ మేడం. హ్యావ్ అ గుడ్ డే. ఏమైంది ఏజెంట్? ముందు ఈ క్యాబ్ దిద్దాం. ఆర్పీ క్యాడ్ లో అబ్బాస్ లాగా టాయిలెట్ క్లీన్ చేయడానికి వచ్చాను. ఆ ప్యాకెట్ మీద అజయ్ అడ్రస్ తీసి హర్ష అడ్రస్ వచ్చింది. యాక్చువల్లీ 18 నాడే వచ్చింది మేడం. 18th ఒంగోలు వెళ్ళారు, అందుకే ఫోన్ ఎత్తలా అనుకుంటా. ఓకే ఓకే. అదే చెప్పారు సార్. తర్వాత ఫోన్ చేస్తే ఇవాళ రమ్మంటే వచ్చాను మేడం. ఇప్పుడే బయటకు వెళ్ళినారు, వచ్చేస్తారు. ఓకే. నాకు ఇవాళ చాలా డెలివరీస్ ఉన్నాయి మేడం. ఈవినింగ్ 4:30కి వస్తే ఓకేనా మేడం? సరే థ్యాంక్ యూ మేడం. హ్యావ్ అ గుడ్ డే. 18 నాడు ఒంగోలులో ఉన్నాడంట. ఆ రోజు ఒంగోలులో ఏదో జరిగింది స్నేహ. హలో మేడం, వసుదాకి కొరియర్ వచ్చింది మేడం. వసుదా ఎవరు? ఈ అడ్రస్ ఉంది మేడం దీని మీద. ఆ పేరుతో ఎవరు ఇక్కడ లేరు. ఎవరు లేరా? మీరు ఇక్కడ కొత్తగా వచ్చారా? అవును. ముందున్న వాళ్ళు ఎవరో తెలుసా మేడం? తెలీదు. ఓనర్ మొబైల్ నెంబర్ ఇస్తారా? చాలా థాంక్స్ అండి. కాల్ చేయి ఓనర్ నెంబర్కి. నాట్ రీచబుల్ వస్తుంది ఏజెంట్. వస్దా నెంబర్ ట్రై చేయి ఒకసారి. సరే. ఓనర్ का भी रीचेबल नहीं है. సరే ఆ ఓనర్ నెంబర్ ట్రై చేస్తుండు. అజయ్ హర్ష 18 నాడు ఇద్దరు ఒంగోలుకి వెళ్ళారు. సో అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చు. అండ్ వసుదాకి దీని గురించి డీటెయిల్స్ ఏమైనా తెలిసి ఉండొచ్చు. సో రేపటి నుంచి మనం అజయ్ హర్షని సెపరేట్గా ఫాలో అవుదాం. ఈ హర్ష చూడడానికి మరీ డేంజరస్గా ఉన్నాడు. సో ఎందుకన్నా మంచి సేఫ్టీ కోసం నువ్వు హర్షని ఫాలో అవ్వు,
నేను అజయ్ ఫాలో పోలీసులు ఈ కేసుని కవరప్ చేయడానికి ట్రై చేస్తున్నారంటే అజయ్ హర్ష కూడా నెక్స్ట్ 2 days ఏ స్టెప్స్ తీసుకున్నా కవరప్ చేయడానికి ట్రై చేస్తుండొచ్చు. సో మన ఫాలోయింగ్ ఎలా ఉండాలంటే ప్రతిదీ నోటీస్ చేసి ట్రాక్ చేయాలి. ఓకే, వస్తా నెంబర్ ట్రై చేసాము, నాట్ రీచ్ వాళ్ళ ఓన్ నెంబర్ నాట్ రీచబుల్. వాళ్ళకి కాల్ చేస్తుంది, వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం మనకు చాలా ఇంపార్టెంట్. రేపు మార్నింగ్ 8 o'clock హర్ష ఇంటి బయట ఉంటుంది. బట్ ఏజెంట్ నా దగ్గర బైక్ లేదు. హర్ష ఇంటి బయట చూశాను, తన బైక్ కూడా రిపేర్ లో ఉంది. చలో రే చల్. ओके, तो ये कहाँ पे वो रेलवे ट्रैक पे गया था अनआइडेंटिफाइड बॉडी से, फिर ये जेल पहुंचा और जेल पे ये कुछ नया केस मिल हो गया। ये एक रेप बोलते ना, रेप और मर्डर केस पे कनेक्ट हो गया. अभी कहीं वो और ये कनेक्टेड तो नहीं है? मुझे लग रहा है कनेक्टेड होगा, बिकॉज कैसा है ना कि एक तो वही एरिया है, वही जगह है, उधर का ही जेल है और उधर ही मर्डर हो रहे हैं. और एक का तो मतलब बंदी का तो यार उसके फादर, लेकिन क्योंकि वो रेलवे ट्रैक पे दिखेगा तो बंदा था, बंदी नहीं थी. तब ये अलग भी हो सकता है, सेम भी हो सकता है, वो देखना है. और अभी लोग 3 लोग की लीड में, लेकिन इसमें लड़की का फोटो नहीं है. फोटो नहीं तो फिशी है फिर तो. ठीक है. एंड वो दोनों एक ही जगह पे थे उस दिन जिस दिन हुआ सब. हाँ, सब कुछ हुआ तभी. ओके, लेट्स सी, अभी आगे देखते क्या होगा. मीनवाइल टेक केयर. बाय बाय.